అల్లు అర్జున్ మెగా హీరోగానే పాపులర్ అయ్యారు. మెగా హీరోగానే భారీ స్టేటస్ను కూడా సంపాదించుకున్నారు. కానీ అక్కడ నుండి పాన్ స్టార్ అవడంలో మాత్రం అతని కృషి అయితే ఎక్కువగా ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఒకసారి చెప్పని బ్రదర్ అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులకి టార్గెట్ అయ్యారు. ఆ తర్వాత నుండి మెగా అభిమానులు అల్లు అర్జున్కి వచ్చి సెపరేట్ గా అయితే చూడడం అలవాటు చేసుకున్నారు. అల్లు అర్జున్ కూడా మెగా అనే బ్రాండ్ కి దూరంగా తన ఫ్యాన్ బేస్ ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. సరే చెప్పని బ్రదర్ అనే విధానాన్ని మర్చిపోయి పవన్ అభిమానులు కూడా అల్లు అర్జున్ ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఇటీవల జనసేన పార్టీకి చేయని ప్రచారం వైసీపీ ఎమ్మెల్యే అయిన అభ్యర్థి శిల్పా రవీంద్ర కిషోర్ రెడ్డికి చేశాడు బన్నీ. దీంతో జనసేనని కాదని వైసీపీ అభ్యర్థికి ఎలా ప్రచారం చేసామంటూ కొందరు మెగా అభిమానులు కూడా కామెంట్లు వ్యక్తం చేశారు. ఇదే టైంలో నాగబాబు మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైన పరాయవాడి, మాతో నిలబడేవాడు పరాయవాడైన మావాడే అంటూ ఓ ట్వీట్ అయితే వేసి అల్లు అర్జున్ అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాడు. ఆ ట్వీట్ అయితే నిజంగా బన్నీని ఉద్దేశించి నాగబాబు వేశారనేది ఆయన క్లారిటీ అయితే ఇచ్చింది లేదు. కానీ బన్నీ అభిమానులు అయితే ట్రోల్స్ భరించలేకేమో కానీ ఆయన ట్విట్టర్ అయితే డియాక్టివేట్ చేయడం జరిగింది. నాగబాబు డియాక్టివేట్ చేశారు అంటే డౌట్ లేకుండా ఆయన అల్లు అర్జున్ ఉద్దేశించి ఆ ట్వీట్ అయితే వేశారు అని అంతా ఫిక్స్ అయిపోయారు. దీంతో పుష్ప 2 పరిస్థితి ఏంటి అనే డౌట్ అయితే అందరిలో ఉంది. ఎందుకంటే గతంలో డీజే సినిమాకు పవన్ అభిమానుల నుండి వ్యతిరేకత ఎదురైంది. ఇప్పుడు పవన్ అయితే పొలిటికల్ గా కూడా స్ట్రాంగ్ అయ్యారు. ఆయన అభిమానులు కూడా అల్లు అర్జున్ మేటాన్ని అంత ఈజీగా అయితే తీసుకునేలా లేరు. మరి చూడాలి ఏమవుతుందో. ఏదేమైనా సరే నాగబాబు ట్విట్టర్ రచ్చ వల్ల పుష్ప 2కి సమస్యలు తప్పేలా లేవు.